చూపిస్తాను. ఇదిగోండి మా డాడీ ఈరోజు ఏమని ఇదంతా చూపెట్టారండి. ఇప్పుడు పోదాం. ఇవంతా కొబ్బరికాయలు అన్నమాట. ఇగో మేము అక్కడ కొడితే కొబ్బరికాయ ఈడ తెచ్చి పెడతారు అనమాట. 4 ఉన్నాయి గాయస్. అదిగోండి అక్కడ ఇది ఫస్ట్, అగో సెకండ్. గాయస్ మీకు ఒకటి స్పెషల్ చూపెట్టా. ఇదిగోండి ఇక్కడ ప్రతిరోజు ఏదైనా పండుగ అయితే ఇక్కడ గాయస్ అప్పుడప్పుడు ఈడ మొత్తం బొమ్మలు ఉండే, దేవుని బొమ్మలు తీసేస్తున్నారు. సో ఈరోజు వినాయకుడు పండుగ కదా, వినాయకుడికి అక్కడ వేసిన మీరు క్లాస్ కూపెడతా. అదిగోండి మనకి అరే ఇంకో గుడి ఉంది కదా చిన్న గుడి, అదే గోపురం. కానీ గోపురం ఇంకా ఉండదు అని నీకు చూపిస్తుందా గాయస్? అదిగోండి గాయస్ మా అన్నయ్యతో వీడియో తీసినారు కదా, అదే దాంట్లో పాము ఉందా అని మాకు ఇంతమంది వీడియోలా చూపెట్టిన మా అన్న. ఇప్పుడు గాయస్ అక్కడ ఏదో కనిపిస్తుంది, లోపలికి వెళ్తే పర్వాలం. గాయస్ ఇగో మేము ఇంతమంది దర్శనం చేసుకున్నాము. మా అన్నకి నాకు ఫ్రీ దర్శనం, మా మమ్మీకి డాడీ 50 రూపీస్. మేము ఫ్రీ తీసుకుంటే దాంట్లో ఎక్కువ మందిలో ఉన్నారు, అందుకే మేము 50 రూపీస్ లో ఇంత జల్లిగా వచ్చి వీడియో స్టార్ట్ చేస్తున్నాం గాయస్. ఇప్పుడైతే మనము సెకండ్ గుడి గోపురం అది ఇట్లా దగ్గర నుంచి చూసినాం, ఆ దగ్గర నుంచి అన్నమాట మేము. సరే పోదాం రండి. అదిగోండి కొండలు భూమి వచ్చిందంట, నాకు తెలియదు, నాకు భూమి వచ్చిందో. ఏ భూమి? సీరియల్ భూమి కాదు, సీరియల్ భూమి కాదు, మన ఎర్త్. లేకపోతే ఏదో ఫ్రీ దర్శనం అంటే మనం పోతాం రండి. బాక్స్ ఉన్నాయి అనమాట. ఇది అప్పుడు ఎప్పుడో మేము పుట్టినప్పుడు చిన్న ఉన్నప్పుడు బొమ్మలు ఉంటాయి గాయస్. అప్పుడు చిన్న ఉన్నప్పుడు మాకు గుర్తు లేదు, మా డాడీ చెప్తే మేము వచ్చినాం అనమాట. ఇప్పుడు గుడిలు దేవతలు తీసేసినాం. ఈరోజు అయితే గణేష పండుగ కదా, ఈరోజు పండుగ జరిగిందనమాట మా గుడిలో. దాన్ని చూపెట్టారు. సో ఇవైతే చెట్లు అనమాట, వాళ్ళు పెంచిన దేవుడి కోసం. వేరే కంట్రీ, ఇగో మేము తెలుగు వాళ్ళం. ఈడ రాసి పెడితే మాకేమో అర్థమైతే గైస్. తమిళ్లో రాసినారు, తమిళోళ్ళు తమిళ రాసినారు. తెలుగు వాళ్ళే రాస్తారు, ఇంగ్లీష్ తెలుగు హిందీ మీరు రాస్తారు. హిందీ మనకు అర్థం కాదు, మేము హిందీ వాళ్ళం కాదు, తెలుగు వాళ్ళు. ఇగో గైస్ గణేశుడు. మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం రండి. మీరు ఇంకా రావట్లేదు. అప్పుడు ఎప్పుడో దర్శనం అయింది, 10 అయింది. మేము 8కే వచ్చి దర్శనం పెట్టి ఇక్కడ కూర్చున్నాం.